హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. అవునండి, దేవునితో గడిపే ప్రతి సమయం ప్రశస్తమైనదే. అది ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన, అర్ధరాత్రైన, తెల్లవారుజామునైన దేవుని సన్నిధిలో ఉన్నంత శ్రేష్టమైన సమయం మనకి ఈ లోకంలో మరెక్కడ దొరకదు. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఆశతో వద్దాం, సిద్ధపాటుతో వద్దాం. దేవుని మెల్లని స్వరం వినాలనే వాంఛతో వద్దాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము మాకెంతో దివ్యమైనది. ఈ సమయాన్ని మాకు దీవించము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గత రాత్రి విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా నిద్ర మేల్కొన్నారా? ఉదయం వస్తుందంటే మీకు సంతోషంగా ఉందా? భయం వేస్తుందా? మరొక రోజు ఇచ్చాడు దేవుడు అనగానే అబ్బా హల్లెలూయా, దేవానికి స్తోత్రం అని ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నారా? అబ్బా ఇంకొక రోజా? ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు అని ఒకలాంటి విసుగుదలతో, కృంగుదలతో, భయంతో మేల్కొంటున్నారా? చూడండి, మనం దేవుడిచ్చిన 24 గంటలు ఎవ్రీ టైం రెన్యూ చేస్తున్నాడు ప్రభు మనకి. గత దినములో చేసిన తప్పులు అనలైజ్ చేసుకోవడానికి మనం రాత్రి ప్రార్థన ఎంతో అవసరం అండి. ఈరోజంతా నేనేం చేశాను, ఎలా జీవించాను, ఎక్కడ నా సమయాన్ని వృధాపరుచుకున్నాను, ఏ విషయాల్లో నా మనసు పాడు చేసుకున్నాను, ఎవరితో నేను అనవసరమైన స్నేహాలు చేశాను, ఎక్కడ నేను పొరపాటు చేశాను, ఎక్కడ నా యొక్క టెంపర్, నా కోపాన్ని కోపాన్ని చూపించాను, అనవసరంగా ఎక్కడ నేను నా మనసు బాధ పెట్టుకున్నాను అని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, ప్రభువా వీటిలో నుండి నాకు జయం కావాలని ప్రార్థించి పడకకు చేరితే ప్రశాంతంగా నిద్ర లేచినండి. ఇంకా మళ్ళీ నిన్నటివి కాక, గతం కాక, అక్కడ నేర్చుకున్న పాఠాలు వదిలిపెట్టకూడదు. ఈ రోజునైనా నిన్నటి కంటే శ్రేష్టమైన రోజుగా, ఈరోజు నిన్ను సంతోషపరిచే రోజుగా నాకు దీవించు అని ప్రార్థనతో మీ దినచర్య ప్రారంభించారనుకోండి, అప్పుడు అన్నీ సమస్తంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. దావీదు ఎప్పుడు కూడా అది నేర్చుకున్నాడు. చూడండి, కీర్తన 5:3 యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉందును. ప్రభువా ఉదయము నా కంఠస్వరం అండి. దేవుడు మనకి కంఠస్వరాన్ని ఇచ్చాడు. స్వరం లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో, మన హృదయంలో ఉన్న వాటిని మనం బయలుపరచడానికి, వాటిని వ్యక్తం చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసండి. మనం ఒకటి చెప్తుంటే ఎదుటివారు మరొకటే అర్థం చేసుకుంటారు. నోరు తెరిచి మాట్లాడి చెప్తుంటేనే అర్థం చేసుకోవటం లేదు, ఇక సైగలు చేస్తే. మన కంఠస్వరము ఎంత అద్భుతంగా సృష్టించాడో దేవుడు. మనకి ఎంత చక్కటి వాయిస్ ఇచ్చాడు. మీరు గమనిస్తే మన స్వరాలు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి స్వరం వేరువేరుగా ఉంటుంది. ఒక తల్లికి 4 బిడ్డలున్నా తను పిలిచింది ఏ బిడ్డ స్వరం ఏంటి అనేది ఆ తల్లికి తెలుసు. అలాగే మన స్వరం దేవుడు గుర్తుపడతాడు. అందుకనే మనం స్వరమెత్తి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని మనల్ని ఎరిగిన ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు. మన స్వరాన్ని మనం దేవునితో మాట్లాడుకోవడానికి కాకుండా ఇక దేనికైనా వాడుతున్నాం.
అంతే కదా. వాగుడుగా అంటారు కొంతమందిని, పొద్దున్న నుంచి ఏదో ఒకటి లడ మాట్లాడుతూనే ఉంటారు, అవసరమైనా అవసరం లేకపోయినా. ఏంటంటే చాలామంది మాటలు కోటలు దాటిపోతాయి. ఇంకా డంబాలు, అతిశయాలు, సింహగర్జనలు, మరి ఎన్ని విధాలుగా చెడ్డమాటలు, బూతు మాటలు. ఆ మంచి స్వరం దేవుడు మనకిస్తే ఈ బూతులైనను, సరసోక్తులైనను, వట్టి మాటలైనను మీరు మీ నోట నుంచి రాకూడదని ప్రభు చెప్పాడండి. మన స్వరాన్ని దేవునికి నీ కంఠస్వరము పరలోకంలో వినబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మన కంఠస్వరము ఇక్కడ భూలోకంలో చేస్తే పరలోకంలో వినబడేటట్టుగా దేవుడు సిద్ధపాటు చేశాడు. అది మనం తెలుసుకోవటం లేదు. మన స్వరం మన పక్క రూములో ఉన్నోళ్ళే వినలేరు కదా, ఎట్లాగో పరలోకంలో ఉన్న ప్రభువు వింటాడనేవారు ఒకప్పుడు. అప్పుడే టెలిఫోన్ కనిపెట్టారు. ఇదిగో టెలిఫోన్ ద్వారా ఎంత దూరంలో ఉన్నా మాట్లాడచ్చు అంటే దానికి వైర్ ఉంది కదా, పరలోకానికి వైర్ లేదు కదా అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. ఏంటంటే ఏ కనెక్షన్ లేకపోయినా నీవే మానవుడు నియమించిన కృత్రిమమైన ఒక ఆయుధమే, ఒక యంత్రమే. ఆ రీతిగా మరి ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళతో స్పష్టంగా మాట్లాడగలిగితే మరి దేవుడు చేసిన శబ్ద తరంగాలలోని స్వరాలను దేవుడి రాజ్యములో వినబడినట్లుగా ఆయన వాటిని అంగీకరించలేడా? కాబట్టి మన కంఠస్వరము దేవునికి ప్రార్థన చేయడానికి వాడండి. కొంతమంది మనసులో ప్రార్థన చేసుకుంటారు, స్వరం ఎత్తి ప్రార్థన చేయటం అలవరుచుకోనండి. ఒకవేళ నలుగురిలో ఉన్నప్పుడు అన్ని సమయాల్లో అది కుదరదేమో, అన్లెస్ ఇట్ ఇస్ ఎ గ్రూప్ ప్రేయర్ ఆర్ ఫ్యామిలీ ప్రేయర్. బట్ ఒంటరిగా నీవు ఉన్నప్పుడు నీవు స్వరమెత్తి దేవునితో మాట్లాడుకో. దావీదు అంటున్నాడు, నేను ఉదయమునే పొద్దున లేచిన వెంటనే నా కంఠస్వరము నీకు వినబడను. నా కంఠము తెరిచినంటే, నిద్ర మేల్కొంటే, స్వరం ఎత్తినంటే మొదటి మాట దేవ నీతో మాట్లాడతాను, నీకు వినబడేటట్టుగా మాట్లాడతాను. మనం ఇంట్లో మన స్వరం మారుమోగుద్ది పొద్దున్న లేచినంటే. కొంతమంది లేచినంటే గొడవలు పెట్టుకుంటారు, లేచినట్లే బ్రేక్ఫాస్ట్లు, కాఫీలు, వీటి విషయాలు మాట్లాడుకుంటారు, లేచినంటే జగడాలు ఆడుకుంటారు, లేచినంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. కానీ దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను అని నిబంధన చేసుకున్న వారు ధన్యులు అవుతారండి. జార్జ్ ముల్లర్ అలా నిబంధన చేసుకొని తన జీవితంలో గొప్ప దైవజనుడయ్యాడు. అనేక ఆత్మలను సంపాదించగలిగాడు. దేవుని దగ్గర నుంచి జవాబులు, కొన్ని లక్షల ప్రార్థనలకు జవాబులు పొందగలిగాడు. ఉదయమునండి నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును. నా ప్రార్థనను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ప్రసంగికులు ప్రసంగాలు సిద్ధం చేసుకుంటారు, కానీ ఈ ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలా? ప్రార్థనకు కూడా సిద్ధపాటు కావాలా? అవును. ప్రసంగంలో దేవుడు సందేశం అందించే బలిపీఠం మీద ఎక్కే వ్యక్తి నోటుకొచ్చింది ఎంత చెప్పాల్సిన అవసరం, అనుకున్నవన్నీ చెప్పాల్సిన అవసరం, సబ్జెక్ట్ అంతా కవర్ చేయాలనుకోవటం అజ్ఞానం అండి. అందులో ఏవి దైవ ప్రేరేపణగా ఉన్నవో, ఏవి అవసరమైనవో, ఏవి కావో అనే ఒక ఎడిటింగ్ జరగాలి. ఎడిటర్స్ చూడండి, న్యూస్ రీడర్స్ ఎడిటింగ్ చేస్తారు, ఎంతో న్యూస్ సేకరిస్తారంట. 10-15 మంది విలేకరులు తెచ్చిన సంగతులన్నీ పొందుపరిచి వాటిలోని శ్రేష్టమైన పాయింట్ బై పాయింట్ తీసుకొని విదిన్ షార్ట్ పీరియడ్లో ఏం జరుగుతుందో చెప్తారు. మన జీవితాల్లో ఏవేవో ఆశలు ఉంటాయి, ఏవేవో భయాలు ఉంటాయి, ఏవేవో దిగుళ్ళు ఉంటాయి, ఏవేవో కొరతలు ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది ఎలా, అది ఎలా, ఏంటేంటేంటో ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి విస్తారమైన మాటలతో ప్రార్థన చేసి నేను చాలాసేపు ప్రార్థన చేసుకుంటాను అనుకుంటే అది అజ్ఞానం అండి. తలా తోక లేని ప్రార్థనలు జవాబులు పొందవండి. నీ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అది అవసరమైందేనా అని నువ్వు పరిశీలించుకోవాలి. మనం ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అని మనం ముందుగానే మెమరైజ్ చేసుకొని సిద్ధం చేసుకొని తీసుకెళ్తాం. మరి దేవాది దేవుడైన ప్రభువు ముందు
ఆయనతో మాట్లాడడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మన మాటలు సిద్ధపరచుకోవాలి. విస్తారమైన మాటలు, అనవసరమైన విషయాలతో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలు ఎంత పొడుగ్గా ఉన్నా, ఎంత గట్టిగా అరిసినగా ఉన్నా అవి మన మిద్దె దాటి బయటికి వెళ్ళమన్నారు. నిజంగానండి, దేవుడి దగ్గర మన ప్రార్థన సిద్ధం చేసుకొని కాచుకోవాలి. ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన పట్టుకొని దేవుని ముందు కాచుకొని ఉన్నాడట. అంటే వేకువనే, తెల్లవారుజామునే, తెల్లారక ముందే ఈ వాజ్ ప్రిపేర్డ్. ముందుగానే ప్రిపేర్ చేసుకొని తెల్లారిన తర్వాత, నిద్రలేచిన తర్వాత దేవునికి అవి విన్నవించుకుంటున్నాడు. మనం ఇలాంటి అభ్యాసం చేసిన రోజునండి ఆ దినమంతటిలో దేవుని ధన్యతను చూడగలుగుతాం, ఆయన సఫలతను చూడగలుగుతాం. మనం పొద్దున్నే లేచినంటే మన స్వరాన్ని, మన ఎనర్జీని మనం వాడి ఫోనుల్లో మాట్లాడి ఇంట్లో వాళ్ళ మీద అరిసి ఏదో కసురుకొని విసురుకొని నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేసిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసుకుందాం అనుకున్నా నీకు ప్రార్థన రాదు. ఒకవేళ అలవాటు ప్రార్థన చేసినా అది నీ ఇంటి కప్పు దాటదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఇది అడగాలి అని మనం సిద్ధపడి వెళ్తాం చూడండి. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే, ఒక జాబ్ కోసం వెళ్ళాలంటే, ఒకరి దగ్గర ఒక సహాయం కొరకు వెళ్ళాలంటే దానికి తగినట్టుగా మనం సిద్ధపడతాం. మన సహాయకుడైన ప్రభు, మన దేవుడు, ఆయన యందు ఎంత గౌరవంతో, ఎంత విశ్వాసంతో మనం అడగాలి, మనం అడిగేవి అవసరమైనవా లేదా అని ఎంతగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవునండి, దేవుని దగ్గరికి వెళ్ళి వ్యర్థమైన వాటిని భోగాల నిమిత్తమే అడిగితే మీకు దొరకమన్నాడు ఆయన. కానీ దేవుని సన్నిధిలో మనం సిద్ధపరిచిన ప్రార్థన పట్టుకెళ్తే ఆయన తప్పక ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు. మీకు ప్రార్థించే అలవాటు ఉందా? ఎస్ అంటారు. మరి మీ ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు జవాబు వచ్చాయి? ఏంటి, ఎన్నో ప్రార్థనలు చేసాం, ఒక 4-5 వచ్చాయి, రేఖ 2 బీడే వచ్చాయి అంటారా ఏంటి? మనం ప్రార్థించిన వాటి అన్నిటికీ జవాబులు రావాలి. రాలేదంటే మనం సరిగా అడగలేదు, దేవుణ్ణి విశ్వాసంతో అడగలేదు, అడగవలసిన విధంగా మనం అడగలేదని అర్థం. దాన్ని మనం గ్రహించడం లేదని అర్థం. ఈరోజు నుంచి మీరు ఒకటి అభ్యాసం చేసుకోండి. తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయండి. వేకువనే లేచి దేవునితో మాట్లాడుకోండి. మీ స్వరం మరెవ్వరు వినకముందే నీ ప్రియుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు వినాలి. నేను ఎవరితో ఈ లోకంలో మాట్లాడకముందే నా ప్రభువుతో నేను మాట్లాడుకోవాలి అని ఒక నిబంధన చేసుకోండి. ఎంత ఆలస్యమైనా, ఎన్ని పనులున్నా, ఎన్నెన్ని విషయాలున్నా మీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించి చూడండి. ఎంత వ్యత్యాసంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, దినమంతట్లో ఎంత సంతోషకరంగా ఉంటారో, ఎంత సునాయాసంగా మీ చిక్కుల్లో నుంచి బయటపడతారో, ఎంత అద్భుతంగా మీరు అనుకున్నవి సాధించి తృప్తిగా మరలా రాత్రికి ఇంటికి పడకకి చేరతారో అన్నది మీరు అనుభవించవచ్చండి. ప్రార్థన లేకుండా ప్రారంభించిన దినము, ప్రార్థనతో ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుందండి. అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు, గొడవలు, నిరుత్సాహం, నిర్లక్ష్యం, నష్టాలు, కష్టాలు మన జీవితంలో ఉన్నాయంటే దేవుని సహాయంతో మనం దినచర్య ప్రారంభించలేదు. ఈరోజు నా జీవితంలో అన్నీ కలిసి వచ్చాయంటారు. కలిసి రావటం కాదు, ప్రభువు నీతో ఉంటే నీకు అన్నీ ఉంటాయి. ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి నీవు చేరదంతా సఫలమవుతుంది. రోజు వాక్యం వింటున్న మీరు వాక్య ప్రకారంగా బ్రతకండి. ప్రార్థన గురించి ఎంతో ప్రాముఖ్యత చెప్తున్నాను. ప్రార్థనలు చాలా అవసరం అండి. ప్రార్థన ద్వారానే దేవుని శక్తి ఈ లోకానికి మనం అందించగలం. ప్రార్థించే 10 మంది చాలు, లక్షల మంది సైన్యాల కంటే బలమైన వారిగా కత్తులు, కటారాలు, బాంబులు పట్టుకొని ఉన్న ఎదురించే శత్రువు కంటే 10 మంది మోకాళ్ళ మీద ప్రార్థించే వారి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏం చేసినా చేయకపోయినా మీరు మీ వ్యక్తిగత విషయంలో దేవునితో గంటల తరబడి ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి.
ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా ప్రార్థన విన్నపములు నీ సన్నిధికి చేరాలని మేము అడుగును మాకు ఇస్తానన్నావు గనుక, మా ప్రార్థన ఆలకించే దేవుడిగా నీవు ఉన్నావు గనుక, ప్రతి విషయంలో మా సమస్యలకు జవాబు నీ దగ్గరే ఉంది గనుక తండ్రి, ప్రతి ఉదయము మా ప్రార్థన సిద్ధపరచుకొని నీ సన్నిధిలో కాచుకొని ఉండటానికి, ప్రతి సాయంత్రం నీ సన్నిధిలో చేరి నీవిచ్చిన విజయాలను బట్టి, జయములను బట్టి, తప్పించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతించడానికి సహాయం ఇచ్చాయి. నీతో కాక లోకంతోనే దినచర్య ప్రారంభించి సాయంత్రం మరలా నిరుత్సాహంతో అయ్యో ఇవాళ ఓడిపోయానే, ఏం చేయలేకపోయానే అని కృంగిపోయేవారిగా మేము మిగిలిపోక జయశీలుగా ఉన్నట్లుగా ప్రతి ఉదయం నీ పాద సన్నిధితో మా దినచర్యను ప్రారంభించడానికి నీ సన్నిధిలో కనిపెట్టుకొని నీ జవాబులను పొందుకొనడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జే పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దూడిలో మళ్ళీ కలుసుకుందాం. ఆ తోడు దేవుని మహాకృప మీకు తోడేను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.